సరైనటువంటి వార్త రాయలేకపోయింది. ఇక్కడ వీళ్ళు దాన్ని హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో ప్రధానంగా ఎక్కడైతే ఈ సమస్య ఎదురవుతుందో దాన్ని పరిష్కరించాలి అన్నటువంటి కోణాన్ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని మీదన ఎట్టి పరిస్థితుల్లో ఇది కావాలి అన్నటువంటిది అడుగుతూ ఉన్నారు. ఏదైతే గాజు గ్లాసు మీద గందరగోళాన్ని తీర్చాలి అంటూ ఈసీని అడుగుతూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మరి ఇవాళ హైకోర్టు ఏం చెప్తుంది అన్నటువంటి దాని మీద ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంటుంది. ఇకపోతే అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ పవన్ కళ్యాణ్ ప్రజల ఆస్తి పత్రాలను జగన్ ఇంట్లో, హైదరాబాద్లో నానక్రామగూడలో 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లుగా పాలన, ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాలు కబ్జా చేసిన సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నారు, మీరు ఇచ్చారు చాలు, వైసీపీకి ప్రతిపక్ష అర్హత కూడా ఇవ్వద్దు, జగన్కి పొలిటికల్ హాలిడే ప్రకటించాలి, జనసేన ఒక గుర్తింపున్న పార్టీ కావాలి, తర్వాత ముఖ్యమంత్రి పదవిపై ఆలోచిద్దాం, ప్రచార సభల్లో జనసేన అని పవన్ కళ్యాణ్. ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఆయన పార్టీకి గుర్తింపు కోసమే ఈ తపనంతా అన్నటువంటి పాయింట్. ఎందుకంటే ఇప్పటిదాకా అన్రికగ్నైజ్డ్ పార్టీ చివరికి గుర్తుకు కూడా ఇబ్బంది పడుతున్నది కాబట్టి గుర్తింపు రావాలన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు జరుగుతుందో చూడాలి. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.